ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయం. కానీ ఎప్పుడు అన్నది మాత్రం సస్పెన్స్. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రివర్గంలో మార్పులు చేసే పరిస్థితి ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. లోకేష్ను ఒక్కరినే తీసుకుంటే చెడు అభిప్రాయం వ్యక్తమవుతుందనే అనుమానంతో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీకి ముందు లేనట్టే కొత్త మంత్రులతో అసెంబ్లీ సమావేశాలు కష్టమనే భావనలో సీఎం. జిల్లాల వారీగా సంప్రదింపులు జరుపుతున్న సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికల క్లారిటీ కోసం ప్రయత్నం. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణని ప్రచారం. కేబినెట్ రేసులో 36 మంది. పైరవీలు ముమ్మరం చేసిన నేతలు. చంద్రబాబు చిన్నబాబుతో టచ్లో నేతలు. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఇప్పుడు చల్లబడుతోంది. లోకేష్ను కేబినెట్లోకి తీసుకుంటారని చంద్రబాబు చెప్పినప్పటి నుంచి టీడీపీలో విస్తరణ వేడి రాజుకుంది. చంద్రబాబు వరుస సమీక్షలతో ఇది మరింత పెరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాల ముందు విస్తరణ జరిగేలా లేదు. మార్చి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కొత్త మంత్రులు ఎదుర్కోలేరనే భావనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో సరిగ్గా సమాధానాలు చెప్పకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత అయితే కులాల ఈక్వేషన్ కూడా సెట్ అవుతుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు ఆశావాహులు లాబియింగ్ తీవ్రం చేశారు. 13 జిల్లాల్లో కొత్త పాతన్న తేడా లేకుండా కులాల సమీకరణాలతో సంబంధం లేకుండా చాలా మంది మంత్రి పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా కొండవీడు చాంటాడంత ఉంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. వియ్యంకులకు టైం బాగా లేనట్టుంది. చక్రం తిప్పిన వియ్యంకులకు ఇప్పుడు చంద్రబాబు నుంచి చుక్కెదురవుతోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి తరచూ అక్షింతలు వేస్తున్నారు. డోస్ పెంచిన వియ్యంకులు. 2 మంత్రులపై మండిపడ్డ చంద్రబాబు. వివాదాలపై మంత్రులు గంటా, నారాయణకు బాబు క్లాస్. 2 వ్యవహారాలు సరిగ్గా లేవని వార్నింగ్. శాఖల మార్పు తప్పదని సంకేతాలు. విశాఖ ల్యాండ్ పూలింగ్ తీరుపై సీరియస్. తాజా పరిణామాలతో కొత్త వ్యూహాలు రచిస్తున్న వియ్యంకులు. ఏపీ కేబినెట్లో ఆ 2 మంత్రుల రూటు సపరేటు. ఒకరు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మరొకరు విద్యాసంస్థల అధినేత నారాయణ. వీళ్ళిద్దరూ వియ్యంకులు కూడా. ఒకప్పుడు కేబినెట్లో చక్రం తిప్పిన వీళ్ళిద్దరికీ సీఎం చంద్రబాబు దగ్గర రోజురోజుకి మార్కులు తగ్గిపోతున్నాయి. వరుస వివాదాలు, జిల్లాలో ఎమ్మెల్యేలు, తోటి మంత్రుల ఫిర్యాదులతో వియ్యంకుల మీద సీఎం చంద్రబాబు గుర్రు మీదున్నట్టు తెలుస్తోంది. 10 రోజుల కిందట వియ్యంకులపై సీఎం చంద్రబాబు విపరీతంగా కోపడ్డారట. సుమారు గంట సేపు 2 వియ్యంకులను చంద్రబాబు పిలిపించి వివాదాలు, ఆరోపణలపై అక్షింతలు వేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ల్యాండ్ పోలింగ్ వివాదాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని డీల్ చేసింది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. జరిగింది మంత్రి గంటా శ్రీనివాస్ నియోజకవర్గంలో. ల్యాండ్ పూలింగ్ లో భారీ అవినీతి జరిగిందని, అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున బడాబాబులు కొట్టేశారని మంత్రి అయ్యన్న పాత్రుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. మంత్రులిద్దరిపై ఫిర్యాదు చేసి ఈ ల్యాండ్ పూలింగ్ ను రద్దు కూడా చేయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ ఎవరితో సంప్రదించకుండా వియ్యంకులు విశాఖకు చెందిన అగర్వాల్ విద్యాసంస్థల యజమానికి టిక్కెట్ ప్రకటించారు. ఇది చంద్రబాబుకు గాని టీడీపీకి గాని తెలియకుండానే జరిగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సీటును బీజేపీకి కేటాయించి వియ్యంకుల నిర్ణయానికి చంద్రబాబు చెక్ పెట్టారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంటూ జరిగితే మంత్రి గంటాను విద్యాశాఖ నుంచి, మంత్రి నారాయణను మున్సిపల్ శాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం ఇప్పుడు టీడీపీలో మొదలైంది. మంత్రులుగా వీరిని తొలగించే సాహసం చంద్రబాబు చెయ్యరని, ఎన్నికల్లో నారాయణ, గంట పార్టీకి భారీ పెట్టుబడి పెట్టారు కనుక శాఖల మార్పుకే పరిమితం అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అనంతపురం టీడీపీలో విభేదాలు ముదిరి రోడ్డున పడ్డాక చక్కదిద్దే పనిని చంద్రబాబు నాయుడు చేపట్టారు. అందరినీ పిలిచి మాట్లాడడంతో పాటు క్రమశిక్షణను అతిక్రమించవద్దని హెచ్చరించారు.
ఈ పని ఎప్పుడో చేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని నేతలు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు సమక్షంలో బయటపడ్డ అనంత టీడీపీ నేతల విభేదాలు, చంద్రబాబు దగ్గర పరస్పరం ఫిర్యాదులు, విభేదాలతో పార్టీ పరువు తీస్తున్నారని బాబు ఆగ్రహం, సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు హితవు, క్రమశిక్షణ దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక. అనంతపురం టీడీపీలో చోటు చేసుకుంటున్న విభేదాలు పరిష్కరించడంపై చంద్రబాబు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలంతా హాజరయ్యారు. విభేదాలకు కారణమైన నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ చంద్రబాబు ఎదుటే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తన పని తనను కందికుంట చేసుకోనీయడం లేదని చాంద్ బాషా ఫిర్యాదు చేస్తే టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కందికుంట మాట్లాడినట్టు సమాచారం. మంత్రి పరిటాల సునీత ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరితోనూ ముఖాముఖి మాట్లాడినట్టు తెలుస్తోంది. మంత్రి సునీత ఆమె కుమారుడు శ్రీరామ్ పెత్తనం తన నియోజకవర్గంలో పెరుగుతోందని, దాన్ని తగ్గించాలని చంద్రబాబును సూరి కోరినట్టు తెలుస్తోంది. సూరి అనుచరులు తన ఫ్లెక్సీలు చించిన విషయాన్ని మంత్రి సునీత ప్రస్తావించారని పార్టీ వర్గాలంటున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య విభేదాలపై కూడా చంద్రబాబు చర్చించారు. విభేదాలతో నాయకులు పార్టీ పరువును బజారు కీడుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డట్టు తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసి పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. విమర్శలు చేసే ఏపీ జేసీ దివాకర్ రెడ్డి తీరును కూడా చంద్రబాబు పరోక్షంగా స్పందించినట్టు తెలుస్తోంది. వేదికలపై మాట్లాడేటప్పుడు, మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు మాటలకు తలూపిన నాయకులు మరి నియోజకవర్గాలకు వెళ్లాక ఎలా ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. 10 చోట్ల గెలుస్తామన్న మాట కన్నా 2 చోట్ల ఓడిపోతామనే మాటలు నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో చిచ్చు పెట్టింది. పీసీసీ చీఫ్ సర్వే చేయించారో లేదో తెలియదు, కానీ ఆ సర్వేలో వచ్చినట్టు చెబుతున్న ఫలితాలు మాత్రం పార్టీలో మంటలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సర్వేల చిచ్చు మొదలైంది. తాజాగా ఉత్తమ్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని వచ్చింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉత్తమ్ సర్వే పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ ఓడే స్థానాలు భువనగిరి, నకిరేకల్ని చెప్పడం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ 2 నియోజకవర్గాల కారణంగా కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. ఉత్తమ్కు గట్టి పోటీ ఇస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు గట్టి పట్టున్న నియోజకవర్గాలు ఈ 2. 2014 ఎన్నికల్లో కోమటిరెడ్డి అనుచరుడైన చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి కేవలం 2300 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఓడిన తర్వాత కూడా లింగయ్య నియోజకవర్గంలో చురుగ్గా ఉంటూ నకిరేకల్లో పార్టీని నడిపిస్తున్నారు. ఇక భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్టి పట్టున్న స్థానం. ఇక్కడ నుంచి ఎంపీగా గతంలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. భువనగిరి, నకిరేకల్ స్థానాల్లో ఓటమి తప్పదని సర్వేలో చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉందని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుమానిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను వీక్ చేసేందుకే ఈ 2 నియోజకవర్గాల పేర్లు చెప్పారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని కోమటిరెడ్డి సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. కోదాడను వదిలి నకిరేకల్, భువనగిరిని టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పీసీసీ చీఫ్ ఉత్తమ్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సర్వేలు నిర్వహిస్తూ గడ్డాలు మీసాలు పెంచుకుంటూ పోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్కు కోమటిరెడ్డి సూచించారు. 2019 వరకు తానే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానంటూ ఉత్తమ్ చెబుతున్న మాటలపై కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బ్రదర్స్ పావులు కదుపుతున్నారు. రమేష్, కరెస్పాండెంట్, నల్గొండ. పొలిటికల్ కారిడార్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం తగిన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. టీజేఎస్సీ కోదండరాంపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులంతా విరుచుకుపడుతున్నారు. అవసరమైతే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానంటున్న కోదండరాం మాటలు అధికార టీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు. కోదండరాం టీఆర్ఎస్ సంబంధాలపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో నిరుద్యోగ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఇటీవలి కాలంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి పంటి కింద రాయిలా మారిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఈ ర్యాలీని తలపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఆశించిన విధంగా ఇవ్వడం లేదన్నది ఆయన వాదన. కానీ టీఆర్ఎస్ నేతలు దాన్ని తోసిపుచ్చుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిందని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలంతా కోదండరాంపై, జేఏసీపై విరుచుకుపడుతున్నారు. కోదండరాం అవసరమైతే రాజకీయ పార్టీ పెడతానని చెప్పడంపై కూడా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఒక ఎత్తైతే నిరుద్యోగ ర్యాలీకి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్నది ప్రశ్న. ఆయా యూనివర్సిటీల్లో కోదండరాం పర్యటించి వారిలో ఉన్న అసంతృప్తివాదులను సమీకరిస్తున్నారన్నది ప్రభుత్వ సందేహం కావచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్, సాగరహారం వంటి వాటికి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం కొన్నిసార్లు అనుమతి ఇవ్వక తప్పలేదు, లేదా హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి తెలంగాణ వచ్చాక స్వయంగా కోదండరాంకే ఈ పరిస్థితి ఏర్పడడం మంచిది కాదు. టీఆర్ఎస్ కు ఆయనకు వైరం ఏర్పడి ఉండవచ్చు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యత పెట్టి అనుమతి ఇవ్వాలి. కానీ ఇలా వ్యతిరేకత చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు తప్పనిసరిగా ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ విషయం చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఇందిరా పార్క్ వద్ద నిరసనలకు స్థలం సరిపోదని, ఇంకా పెద్ద స్థలం కేటాయించండని ఆయన చెప్పారన్న వార్త చూసి సంతోషం కలిగించింది. కానీ అంతలోనే కోదండరాం ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వ బలహీనతగా కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆ దారిలో ఉంది. అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా నిరంకుశంగా అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారు. స్వయానా విపక్ష నేత జగన్ కొవ్వొత్తుల ర్యాలీకి వెడితే విశాఖ విమానాశ్రయం రన్వే మీదనే ఆపి వేరొక విమానంలో వెనక్కి పంపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ అసలు రూపం బయటపెట్టుకున్నారు. ఇక ఎమ్మెల్యే రోజానైతే మహిళా సదస్సుకు ఆహ్వానించి మరీ ఆమెను రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్నారు. ఎక్కడ ఆందోళన జరిగినా పోలీసులతో కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ నేతలు మాత్రం ఎక్కడ వీలైతే అక్కడ హైదరాబాద్లో నడి బజార్లో కూడా ఆందోళన చేసి ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ ఇబ్బంది లేకుండా నిరసనలు తెలపడానికి ఏపీలో టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. అదే తెలంగాణలో మాత్రం టీడీపీ నేతలు నిరసనలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం అనండి, రెండు నాలుకల ధోరణి అనండి, వాటిని కొనసాగించడంలో నైపుణ్యం ప్రదర్శిస్తూనే ఉంది. చంద్రబాబు మాదిరి నిరసనలు అణగదొక్కడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిద్ధపడతారా అన్నది చర్చగా ఉంటుంది. నిజంగానే అదే విధానంలోకి వెళితే ఉద్యమ నేతగా పేరొందిన కేసీఆర్ కూడా చంద్రబాబు మాదిరే అప్రతిష్ట పాలవుతారని చెప్పక తప్పదు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే జరగదని సంకేతాలు కనిపిస్తున్నా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు దానిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవికి బదులు భారీ ప్రాజెక్టు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే మాత్రం తనకు పదవి కూడా కావాలని ఆశపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు చల్లారు. 2 ఏళ్లుగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న శివకు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాత, మాణిక్యాలరావు ప్రస్తుతం కేబినెట్లో ఉన్నారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు తాజా విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గం పరిధిలో ఏలూరు సమీపంలో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని నిట్కు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. నిట్ తాడేపల్లిగూడెం తరలిపోవడంతో ఆ స్థలాన్ని రక్షణ పరికరాల విడిభాగాల తయారీ కంపెనీకి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే శివరామరాజు కుటుంబానికి చెందిన వ్యక్తులు కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న కంపెనీకి ఇటీవలే ప్రభుత్వం సుమారు 200 ఎకరాల భూమి లీజుకిస్తూ జీవో విడుదల చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తులకే పెద్ద ప్రాజెక్టు కేటాయించడంతో ఇక మంత్రి పదవి గురించి
మాట్లాడవద్దని టీడీపీ నాయకత్వం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి పదవి రేసు నుంచి శివరామరాజు దాదాపుగా తప్పుకున్నట్లేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ లీజు వ్యవహారంలో విప్ చింతమనేని ప్రభాకర్ సహకరించారంటున్నారు. చింతమనేని కూడా మంత్రి పదవి ఆశిస్తుండటంతో తనకు శివ పోటీ రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ మాటల్ని శివ అనుచరులు కొట్టిపడేస్తున్నారు. రాష్ట్రంలో ఉండి నియోజకవర్గం అగ్రభాగాన ఉందని చంద్రబాబు సర్వేలే చెబుతున్నాయని, కష్టపడేవారిని చంద్రబాబు గుర్తించి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు. మరి చంద్రబాబు భూకేటాయింపు బూచి చూపి శివకు నిజంగానే మొండిచేయి చూపుతారా, లేక అమాత్య పదవి ఇచ్చి తన కేబినెట్లోకి తీసుకుంటారా చూడాలి. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు. బడిలో రాజకీయ వేడి రాజుకుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు రాజకీయ రంగు అలుముకుంది. ప్రచారంలో పొలిటికల్ లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. అధికార టీఆర్ఎస్ మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి బరిలో దిగారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలో ఎదురైన చేదు అనుభవం ఈసారి రిపీట్ కాకుండా అధికార టీఆర్ఎస్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఓటర్లు తక్కువ మందే అయినా ఎలక్షన్ స్పెషలిస్ట్ హరీష్ రావును టీఆర్ఎస్ రంగంలోకి దింపింది. జనార్దన్ రెడ్డి చేతిలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన సుధాకర్ రెడ్డిని ఒప్పించి మద్దతు కూడగట్టడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారు. భారీ ర్యాలీ నిర్వహించి జనార్దన్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత జనార్దన్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారవచ్చనే ప్రచారం ఉపాధ్యాయ వర్గాల్లో జరుగుతోంది. పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం, విద్యాశాఖ మంత్రి మహిళా ఉపాధ్యాయులను కించపరుస్తూ మాట్లాడటం పీఆర్టీయూ అభ్యర్థికి ప్రతికూలంగా మారతాయనే మాటలు వినిపిస్తున్నాయి. పీఆర్టీయూ మరో వర్గం నుంచి హర్షవర్ధన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటి వరకు హర్షవర్ధన్ కు అండగా నిలిచిన శాసనమండలి చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి ఇప్పుడు జనార్దన్ రెడ్డి వైపు మళ్లారు. ఇద్దరూ పీఆర్టీయూ సంఘానికి చెందిన వాళ్లే కావడంతో అధికార అభ్యర్థి జనార్దన్ రెడ్డి గెలుపును ప్రభావితం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వామపక్షాల మద్దతుతో యూటీఎఫ్ తరపున మాణిక్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఉపాధ్యాయులను అవమానిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తమను గెలిపించాలని యూటీఎఫ్ కోరుతోంది. బీజేపీ మద్దతుతో తపస్ అభ్యర్థిగా నర్రా భూపతిరెడ్డి పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వస్తాయని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఒక స్థానానికి నలుగురు పంతుళ్లు పోటీ పడుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మరి టీచర్లంతా ఎటువైపు మొగ్గుతారో చూడాలి. రాజకీయం వారసత్వమే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల నుంచి వారసులు రంగంలోకి దిగారు. మరి ఆ వారసులు గెలుస్తారో లేదో మార్చి 11న తేలిపోనుంది. వారసత్వ రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మొదట్లో కాంగ్రెస్ పార్టీకే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు ఇతర పార్టీలకు పాకింది. ఉత్తరప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీల నుంచి వారసులు రంగంలోకి దిగారు. రాజకీయ అనుభవం లేకపోయినా వారసుడిగా రంగంలోకి దిగితే 4 ఓట్లు రాలుతాయన్న నమ్మకంతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఆ పార్టీ ములాయం కుటుంబ పార్టీగా మారింది. దాదాపు తన కుటుంబం మొత్తాన్ని ఆయన రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ములాయం కుటుంబం నుంచి సుమారు 20 మంది రాజకీయ రంగంలో ఉన్నారు. కొందరు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించగా మరికొందరు పార్టీ పదవుల్లో ఉన్నారు. పార్టీ చీఫ్ ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ ఎంపీ. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ రాష్ట్ర మంత్రి. ఆయన భార్య సరళ యాదవ్ ఎటావా సహకార బ్యాంక్ చైర్పర్సన్. కుమారుడు ఆదిత్య యాదవ్ యూపీ సహకార సమాఖ్య చైర్మన్. ములాయం కజిన్ రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు. రామ్ గోపాల్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఎంపీగా పనిచేశారు. తేజ్ ప్రతాప్ సింగ్, ధర్మేంద్ర యాదవ్, షీలా యాదవ్, సంధ్యా యాదవ్, వందనా యాదవ్, ప్రేమలత యాదవ్లు ఇలా వీరంతా వివిధ రకాల పదవుల్లో ఉన్నారు. తాజాగా ములాయం మరో కోడలు అపర్ణ యాదవ్ కూడా లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీలో సీనియర్ నేతలు కూడా తమ వారసులను రంగంలోకి దించారు. సీనియర్ నేత ఆజం ఖాన్ తన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ను ఎస్పీ టికెట్పై స్వార్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. ఎస్పీకే చెందిన రాజ్యసభ సభ్యుడు నరేష్ అగర్వాల్ తన తనయుడు నితిన్ అగర్వాల్కు మళ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. మరో సీనియర్ ఎంపీ బేనీ ప్రసాద్ వర్మ తన తనయుడు రాకేష్ వర్మను బరిలోకి దించాడు. బీఎస్పీ కూడా వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకుంది. మాఫియా నేత
ముఖ్తార్ అన్సారీ టీంలోని ముగ్గురికి పార్టీ టికెట్లు ఇచ్చింది. ముఖ్తార్, ఆయన పెద్ద సోదరుడు సిబుక్తుల్లా, ముఖ్తార్ తనయుడు అబ్బాసులు కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత హరిశంకర్ తివారీ తనయుడు వినయ్ శంకర్ చుల్లూపూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టికెట్పై పోటీ చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ కూతురు ఆరాధనా మిశ్రా రాంపూర్ ఖాస్ నుంచి రంగంలోకి దిగారు. ఇక రాజ్యసభ ఎంపీ సంజయ్ సిన్హా సతీమణి అమితా సింగ్ అమేథీ నుంచి బరిలో ఉన్నారు. వారసత్వ రాజకీయాలను ఈసరించుకున్న కమలదళం కూడా చివరకు ఆ జాబితాలో చేరిపోయింది. పలువురు నేతలు తమ వారసులను రంగంలోకి దించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తన తనయుడు పంకజ్ సింగ్ కు నోయిడా సీటు ఇప్పించుకున్నారు. సీనియర్ నేత రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ తన మనవడు సందీప్ సింగ్ ను అత్రౌలు నుంచి బరిలోకి దించారు. సీనియర్ నేత లాల్జీ టాండన్ కుమారుడు అశుతోష్ టాండన్ కూడా లక్నో తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తానికి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోని నాయకులు తమ తమ వారసులను ప్రవేశపెట్టారు. ఇక ముందు ప్రవేశపెడుతూనే ఉంటారు. కార్యకర్తలకు న్యాయం చేస్తామని, పదవుల్లో పెద్దపీట వేస్తామనే మాటలను చెబుతూనే ఉంటారు. ఇది వాళ్ళ పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.